జరిగింది కోడుమూరు దగ్గర ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో 40 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోడుమూరు దగ్గర ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో 40 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి హేమంత్ సిద్ధంగా ఉన్నారు. హేమంత్, చెప్పండి, రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదంలో ఎవరెవరికి గాయాలయ్యాయి? ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? గాయత్రి, ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున సుమారు 5 నుంచి 5:30 గంటల మధ్య కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద అయితే రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే బిస్మిల్లా ట్రావెల్స్ సంబంధించి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఆదోనికి వస్తుండగా ఈ కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో అయితే ప్రైవేట్ బస్సు ఏదైతే ఉందో ఇది బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అయితే మృతి చెందారు. మరో 40 మందికి అయితే గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఎవరైతే మృతి చెందారో ఇద్దరు చిన్నారులు, వీరు హైదరాబాద్ కు చెందినటువంటి లక్ష్మి అలాగే గోవర్ధన్ గా గుర్తించారు. మొత్తం మీద చూస్తే జరిగిన ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణం అనేసి పోలీసులు అయితే చెప్పడం జరుగుతోంది. ఉదయం 5:30 గంటల సమయంలో ఏదైతే ఒక వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ అతివేగంగా వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద అయితే ప్రాథమికంగా అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నారు. మొత్తం మీద చూస్తే ఇటు ఇద్దరు చనిపోవడం, అలాగే కొంత 30 మంది దాకా క్షతగాత్రులు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. అందులో ఇద్దరి పరిస్థితి కొంత విషమంగా ఉందనేసి వైద్యులు చెప్పడం జరుగుతోంది. మొత్తం మీద చూస్తే ఎవరైతే మృతి చెందారో ఈ హైదరాబాద్ చెందినటువంటి లక్ష్మి అలాగే గోవర్ధిని, వీరు హైదరాబాద్ చెందినవారు. వీరు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఆదోనికి తన తల్లి కృష్ణవేణితో సహా ఆదోనికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మొత్తం మీద ఈ ఉదయం 5:30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదానికి ప్రాథమికంగా అయితే ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులను స్థానికుల సాయంతో బస్సులోంచి బయటకు తీసి స్థానికులైతే పోలీసుల సాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేర్చడం జరిగింది. మొత్తం మీద పోలీసులు సంఘటనా ప్రదేశానికి అయితే చేరుకొని క్షతగాత్రులను అయితే మొత్తం మీద సమీప ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. గాయత్రి, థ్యాంక్ యూ హేమంత్.